హలో హాయ్ అండి. ఇది దీని ముందు వీడియోకి కంటిన్యూషన్ అండి. ఇక కుంభాభిషేకం అయితే 7 నిమిషాల కుంభాభిషేకం అయితే మాత్రం అయిపోయిందండి. కుంభాభిషేకం అయిపోగానే ఇక రాముల వారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. సీతారాముల కళ్యాణం అసలు చూడటానికి కళ్ళు రెండు సరిపోలేదండి. చాలా కన్నుల పండగ అయితే జరిగిందండి. మేమైతే మాత్రం ఎదురుగానే కూర్చున్నామండి. చక్కగా కళ్యాణం అంతా చూస్తూ పంతులు గారు కళ్యాణం గురించి ప్రతి ఘట్టం గురించి ఎంతో చక్కగా వివరించారండి. అసలు వివరిస్తుంటే చాలా ఆనందం వేసిందండి. వివరిస్తుంటే చక్కగా సరదాగా నవ్వుకుంటూ చక్కగా వాళ్ళు చూడండి డాన్సులు వేస్తూ అసలు ఎంత బాగా జరిపించారండి సీతారాముల కళ్యాణం. వీళ్ళందరూ అయితే కళ్యాణానికి కూర్చున్నారండి. కూర్చున్న వాళ్ళందరూ ఇక కళ్యాణం అయితే పూర్తయిందండి. ఇక అంతలోకి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు అయితే వచ్చారండి. ఇక మేము నరేంద్ర వర్మ గారు వచ్చిన తర్వాత ఇక లోపలికి రామాలయంలోకి అయితే వెళ్ళి రాముల వారిని చక్కగా దర్శించుకొని నమస్కారం చేసుకొని అయితే మాత్రం ఇక బయటకైతే వచ్చి భోజనం అయితే చేసేసామండి. ఇక భోజనాల గురించి ఏం చెప్పేదిలేండి, ఎంత బాగున్నాయండి బాబు, అసలుకి అద్దరిపోయినాయండి. నెక్స్ట్ లెవెలేనండి బాబు, అసలు అంత బాగున్నాయండి భోజనాలు అయితే మాత్రం. దేవుడి భోజనం ఎప్పుడైనా బాగుండిద్దిలేండి, ఎక్కడైనా సరే అన్నదానాలు జరిగినా ఎక్కడైనా బాగుండిద్దండి. ఇక ఇంటికి రాగానే మా వదిన పసుపు రాసి బొట్లు పెట్టి ఇక మాకైతే మాత్రం చక్కగా శారీస్ అయితే పెట్టారండి. ఇక మా అక్క వాళ్ళు కూడా ఉన్నారండి. మా సొంత అక్క ఉందండి, మా అక్క వాళ్ళ తోడుకోళ్ళు వాళ్ళందరూ ఉన్నారండి. ఇంకా వదినలు 2 ఉన్నారండి. వాళ్ళు పిల్లలకి ఎగ్జామ్స్ అని రావటానికి కుదరలేదండి. ఇక మేము లోకల్ పట్టుకున్న వాళ్ళం మాత్రం వచ్చామండి. ఇక వచ్చిన తర్వాత ఇక పెట్టించుకున్నామండి శారీస్. ఇక మా అమ్మ పెదనాన్న దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసుకున్నామండి. ఇక అయితే మాత్రం ఈ పక్క ఇల్లే మా అత్తగారు వాళ్ళ పుట్టిల్లండి. మా అత్తగారు వాళ్ళ తమ్ముడు మేనమా ఉన్న బాబాయ్ పిన్ని ఉన్నారండి. ఇక వాళ్ళ ఇంటికి అయితే మాత్రం మేము వెళ్ళామండి. వెళ్ళి అక్క నేను అదేనండి వాళ్ళ ఇల్లు. అక్క నేను వెళ్ళంగానే పిన్ని కూడా మాకు జాకెట్ ముక్కలు పెట్టి మనీ పెట్టి తాంబూలం పెట్టి డబ్బులు అయితే ఇచ్చి అదే పసుపు కుంకుమ అయితే పెట్టిందండి. ఇక తీసుకొని అయితే మేము వస్తున్నామండి, బయటకు వస్తున్నాం. అది అక్క వాళ్ళ ఇల్లు అండి, అక్క వాళ్ళ పుట్టిల్లండి. ఇక అయితే మాత్రం ఆయనేనండి మా అమ్మ వాళ్ళ చిన్న మేనమామ. పెద్ద మేనమామ చూశారు కదండి, ఈయన చిన్న మేనమామ. ఇక అయితే మాత్రం మేము బ్యాగులన్నీ సర్దేసుకున్నామండి. ఇక జంప్ అండి గుంటూరు అయితే మాత్రం. ఇక చక్కగా గుంటూరు అయితే వచ్చేసాం. ఓకేనండి, బాయ్.